హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఛానల్లో కొత్తగా కేఎఫ్సీ చికెన్ ఎలా చేయాలో చూపించాను. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. రెసిపీలోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ 1/2 kg చికెన్తో అయితే కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ చేస్తున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీ స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకోవడం వల్ల కేఎఫ్సీ చికెన్కి టేస్ట్ అన్నది బాగా వచ్చింది అనమాట. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది అయితే ఇంకా బాగుండిద్ది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు ఒక 5 మినిట్స్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ అర్ధగంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కోటింగ్ కోసం 1 కప్ మైదా పిండిని అదే కప్పుతో సగం కార్న్ఫ్లవర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు టైం ఉంటే చికెన్ ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవచ్చు మసాలాలన్నీ పట్టించి. నేనైతే ఒక 1/2 అవర్ అయితే పెట్టుకున్నాను అనమాట. కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం మిరియాల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్నవన్నీ పిండికి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత పిండిని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ ఐస్ వాటర్ కోసం ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. పోసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉందో అది మనం తీసుకొని మైదా పిండిలో ఇలా డిప్ చేసి ఐస్ వాటర్లో వేసి ఒక 5 సెకండ్స్ అయితే ఉంచాలి. 5 సెకండ్స్ తర్వాత తీసేసి మళ్ళీ మైదా పిండిలో అయితే డిప్ చేసి బాగా కోటింగ్ పట్టించుకోవాలన్నమాట. బాగా కోటింగ్ పట్టించితే కేఎఫ్సీ చికెన్ ఇంకా టేస్టీగా వచ్చింది. కోటింగ్ బాగా పట్టించకపోతే పిండి కాలిపోయిద్ది అనమాట ఫ్రై అయ్యేటప్పుడు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో చికెన్ని అది ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో అయితే పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మనం ఇలా ఈజీగా కేఎఫ్సీ చికెన్ అయితే ట్రై చేసుకోవచ్చండి. బయట ఫుడ్ అంత హెల్తీ కాదు కదా. ఎప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్గా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుద్ది. సేమ్ అదే టేస్ట్ వచ్చిద్ది. ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇంకా ప్లేట్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్